హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈరోజు ఈ వీడియోలో ఒక అద్భుతమైన టాపిక్ ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నా. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి, అడ్వాన్స్ హోపోనోపోనో అర్థం చేసుకొని జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక అసలైన టాపిక్లోకి వెళ్తే, సక్సెస్ కావాలి అంటే లైఫ్లో మీరు పెట్టుకున్న గోల్స్ని రీచ్ అవ్వాలి, మీ కోరికలు నెరవేరాలి అంటే ముందు మీలో ఉన్న భయాలను వదిలిపెట్టాలి. భయాలంటే ఏంటంటే ప్రస్తుత పరిస్థితిని మర్చిపోయి, అంటే ప్రస్తుత స్థితిలో జీవించకుండా గతంలో జరిగిన విషయాలను తలుచుకొని బాధపడడం, అలాగే భవిష్యత్ ఏమైపోతుందో అని టెన్షన్ పడడం, ఇవన్నీ భయాలన్నమాట. ఈ భయాలని వదలాలి. ఎందుకంటే భయపడుతూ ఉంటే మీరు ప్రస్తుత స్థితిలో పాజిటివ్ ఎనర్జీ కాకుండా నెగిటివ్ని అట్రాక్ట్ చేస్తారు. మీరు నెగిటివ్ని అట్రాక్ట్ చేస్తున్నారంటే మీరు చేసే మేనిఫెస్టేషన్ లేదంటే మీరు చేసే ప్రేయర్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఎనర్జీని ఎలా ఇవ్వగలరు అన్న విషయాన్ని అర్థం చేసుకోండి. ఎందుకంటే మీ ఎదుగుదలకి, మీ గ్రోత్కి అడ్డంగా ఉన్నది మీ భయమే. మీరు గనక భయాన్ని జయించారు అంటే సక్సెస్ మీ సొంతం. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే భయాన్ని విడిచిపెట్టి ముందుకు సాగారు అంటే సక్సెస్ తలుపులు, అవకాశ మార్గాలు మీకోసం తెరుచుకుంటాయి అన్న విషయాన్ని మర్చిపోవద్దు. మరి బాగానే ఉంది, మరి ఆ భయాలని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఆ భయాల నుంచి ఎలా పాజిటివ్గా మారాలి అంటే కొన్ని టిప్స్ చెప్తాను, చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ముందు మీ భయాలను గుర్తించండి, ఒక పేపర్ మీద రాయండి. అంటే మీరు ఏ విషయంలో భయపడుతున్నారు. ఎగ్జాంపుల్గా చూడండి, ఒక ఎగ్జామ్ రాసి లేదంటే ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి సక్సెస్ అవ్వాలి, మంచి జాబ్ కొట్టాలి, మంచి జాబులో జాయిన్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకి భయం. ఇంటర్వ్యూ నేను కరెక్ట్గా అటెండ్ అవ్వగలనా లేదా, నేను ప్రాక్టీస్ చేస్తుంది కరెక్టేనా కాదా అని ఇంటర్నల్గా ఒక రకమైన భయం. ముందు ఆ భయాన్ని గుర్తించాలి. ఒకసారి ఆ భయాన్ని గుర్తించి పేపర్ మీద రాసుకొని అప్పుడు దానిని ఎలా ఓవర్కమ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం, లేదంటే ఇంటర్వ్యూయర్స్, ఎందుకంటే ఇంటర్వ్యూలో కూర్చుంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏముంటాయో అని ఇంటర్నల్గా మీరు ఫీల్ అవుతున్నారు అనుకోండి, అదొక భయం అనుకోండి. రాసుకొని దానికోసం ప్రాక్టీస్ పెట్టాలి. చాలా చాలా టెక్నిక్స్ ఉంటాయి దానిని ఓవర్కమ్ చేయడానికి, ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి. ఫ్రెండ్స్తో కూర్చొని ఒక మాక్ ఇంటర్వ్యూస్ అంటారు, అంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలాగ ఉంటాయో ప్రాక్టీస్ చేయడం, అలాగే విజువలైజేషన్ చేయడం. ఇంటర్వ్యూ నేను బాగా చేస్తాను, థ్యాంక్ యూ యూనివర్స్, పదే పదే పాజిటివ్ ఎఫర్మేషన్ చెప్పుకోవడం, నేను ఇంటర్వ్యూ చాలా సక్సెస్ఫుల్గా నేను చేస్తాను అని ఫీల్తో చెప్పుకోవడం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా భయాన్ని గుర్తించిన తర్వాత పాజిటివ్ ఆలోచనని యాడ్ చేయండి. అంటే ఆ భయాన్ని పోగొట్టుకోవడం కోసం ఇంకొక టెక్నిక్ ఏంటంటే దానికి పాజిటివ్ ఆలోచనలు. నేను చెయ్యలేను, నా వల్ల కాదు అని భయపడుతున్నారు అంటే నేను చేయగలను, నాకు యూనివర్స్ తోడుగా ఉంది, నాకేంటి అని పదే పదే చెప్పుకోవడం. చాలామంది చేసే అతి పెద్ద తప్పు ఏంటంటే, ఒక డేంజర్ భయం ఏంటంటే ఫ్యూచర్ గురించి తలుచుకొని భయపడడం. నా భవిష్యత్తు ఏమవుతుంది, నా ఫ్యూచర్ ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, దీన్ని తలుచుకునే భయపడుతూ ఉంటారు. నిజంగా వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ విషయం, నా భవిష్యత్, నా ఫ్యూచర్ అద్భుతం, నాకేంటి అని ఎప్పుడైతే మీరు ఫీల్ అవుతారో, అందులో చాలామంది ఆరోగ్యం గురించి తలుచుకొని బాధపడతారు. అమ్మో ఇప్పుడే ఇలాగ ఉన్నాను, 10 ఇయర్స్ తర్వాత ఏమైపోతానో, నా వెనకాతల డబ్బులు లేవు, నా పరిస్థితి ఏంటని ఫీల్ అవుతూ ఉంటారు ఫ్యూచర్ గురించి తలుచుకొని. వాళ్ళు చేయాల్సింది ఒకటే, ఆరోగ్యం గురించి పాజిటివ్ ఎఫర్మేషన్స్. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఫ్యూచర్లో కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంటాను, ఆరోగ్యంగా ఉంటానని పదే పదే చెప్పుకోవడం. అంటే మీ ఆలోచనలే మీ భయాన్ని పోగొడతాయి. చాలా ఇంపార్టెంట్ విషయం, అర్థం చేసుకోండి. ప్రస్తుత క్షణంలో జీవించడం, ఫ్యూచర్ని తలుచుకొని ఆనందపడడం సూపర్గా ఉంటుంది అని, అలాగే రెగ్యులర్గా మెడిటేషన్ చేయడం అనేది మీ కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచుతుంది, మీలో ధైర్యాన్ని నింపుతుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్. భయం ఉన్న చోటే విజయం కూడా ఉంటుంది. ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే భయం ఉన్న చోటే విజయం కూడా ఉంటుంది. ఒక్కసారి మీరు ఆ భయాన్ని ఎదుర్కొన్నారు అంటే, భయం అనేది ఒక చిన్న ఫీలింగ్,
దానిని గనక ఎదుర్కొన్నారు అంటే ఆటోమేటిక్గా విజయం మీ సొంతం. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రస్తుత క్షణంలో జీవించండి. మెడిటేషన్ రెగ్యులర్గా చేయండి. ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. విజయం వైపు, సక్సెస్ వైపు మీరు పక్కా వెళతారు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. భయం మీ సక్సెస్ని అడ్డుకుంటుంది. కాబట్టి భయాన్ని వదిలిపెట్టాలి. ఈ ఒక్క విషయం అర్థం చేసుకొని కరెక్ట్గా ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. థ్యాంక్ యూ యూనివర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్.